హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పనస తొన్నలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏ పండగకైనా ఇలా పిండి వంటల్లో పనస తొన్నలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. గోధుమ పిండితోనే కరకరలాడుతూ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల పనస తొన్నలు క్రిస్పీగా వస్తాయి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేడి చేసి వేసుకోవడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి పనస తొన్నలు. ఇప్పుడు ఈ పిండిని ఈ నెయ్యిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వేడిగా ఉంటుందని నేను గరిటెతో ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిలో ఈ నెయ్యి అంతా బాగా కలిసేటట్టు ఉండలు లేకుండా ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, ఒకేసారి వాటర్ని యాడ్ చేసుకోకూడదండి, పిండి అనేది జారుగా అయిపోతుందని కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అనేది మొత్తం కలుపుకొని ఇలా సాఫ్ట్గా ఉండాలండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ వదులుగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ మూత పెట్టుకుంటే పిండి అనేది నాని క్రిస్పీగా వస్తాయి పనస తొన్నలు. ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకొని కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని ఇలా రోల్ చేసుకొని చాకుతో చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. పనస తొన్నలు అనేవి అన్నీ ఈవెన్గా రావాలంటే ఇలా కట్ చేసుకున్నామంటే ఈవెన్గా వస్తాయి. మనకి చేసుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుందండి. వంటలు అనేవి ఇలా ఒకేసారి చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసుకొని మీడియం సైజు చపాతీ కింద చేసుకోవాలి. ఈ విధంగా చపాతీని చేసుకొని ఒకేసారి చపాతీలు మొత్తాన్ని చేసేసుకొని పెట్టుకోవచ్చండి. పెట్టుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చపాతీని చేసుకొని చాక్తో ఈ విధంగా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. అంచులు అనేవి కట్ చేసుకోకుండా మధ్యలోకే కట్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని ఈ విధంగా చివరి అంచులు అనేవి గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి పనస తొన్నలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా చేసుకున్న దాన్ని ఎడ్జెస్ అనేవి ఎక్కువగా ఉంటే చాక్తో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. మరొకటి మీకు అర్థం కావాలని చేసి చూపిస్తున్నాను. ఇలా చాక్తో కట్ చేసేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా
ఒక 1 అవర్లోనే మనం 1 కేజీ పిండిని చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి పెట్టవచ్చండి. చివరి ఎడ్జెస్ అనేవి తప్పకుండా కట్ చేసేసుకోవాలండి. అంత మరీ పొడవుగా ఉంటే కూడా మనకి ఫ్రై అయ్యేటప్పుడు మందంగా అనిపిస్తాయి. ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. ఈ విధంగా పనసతొన్నల్ని 4 అయితే ఈజీగా ఫ్రై అవుతాయండి. ఇలా వేసుకొని స్ట్రైనర్తో నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పూర్తిగా ఎడ్జెస్ని నొక్కుకోకపోతే నూనెలో వేయడమే విడిపోతాయండి. కాబట్టి చూసుకుంటూ ప్రెస్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. వీటిని స్ట్రైనర్తో తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసుకుందాం. బెల్లం పాకమైనా పంచదార పాకమైనా పర్వాలేదండి. నేనైతే బెల్లం పాకం వేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. పాకం అనేది మనకి తీగ పాకం అయితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే తీగ పాకం తొందరగా వచ్చేస్తుంది కదా. ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యే వరకు మరగనివ్వాలండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాం. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న పనసతొనల్ని ఒక్కొక్కటి ఇలా పాకంలో వేసుకొని ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకొని పక్కకు వార్చుకుంటూ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని పనసతొనల్ని పాకంలో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పాకం అనేది ఎక్కువ పట్టదు కాబట్టి ఇలా ఒకసారి పాకంలో డీప్ చేసి తీసేసుకోవాలి. టేస్టీగా ఉండే పనసతొనలు రెడీ అయిపోయినాయండి. ఇవి జ్యూసీగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలా హెల్తీగా గోధుమ పిండితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.